భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 28/4/2024 ఆదివారం నుండి 4/5/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేసేటువంటి పనిలో చాలా అనుకూలతగా ఉంది. ఏ పని చేపట్టినప్పటికీ కూడా ఈ వారం తొందరగా పూర్తవడం చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వారంగా చెప్పబడుతుంది. వాక్చతురత, సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావడం, ఆర్థిక స్థితిగతులు ఒక సక్రమమైనటువంటి మార్గంలో ఏర్పాటు చేయాలని మీ ప్రయత్నాలు నెరవేరడం, విద్యార్థులు కూడా మంచి రాణింపు ఉంటుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితితో కలగడమే కాకుండా అటువంటి వ్యక్తులతో పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి. విద్యార్థులు కొన్ని శ్రమ కనుక పడినట్లయితే మరింత ఉత్తీర్ణత అధికమైన శాతంతో మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం ఉంది, గృహ సౌఖ్యాలు ఉన్నాయి, దేవాలయ దర్శనాలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం ఇష్టదేవత ఆరాధన, స్మరణ, దేవాలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఈ వారం సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ధనలాభము, కీర్తి, కానీ శారీరకంగా శ్రమ ఉంటుంది. కొంచెం శ్రమతోనే ఎక్కువ ఫలితాలు ఉన్నాయి. శరీరం కాంతివంతంగా ఉంది. ద్రవ్యలాభం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్లు అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ధనలాభం ఉంది. ఆర్థిక పరంగా కూడా కొంచెం లాభాలు కలిగే అవకాశం, 4 రకాలుగా కూడా ధనం చేతికి అందే అవకాశం. వృత్తి వ్యాపార వ్యవసాయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంది ఈ వారం. అలాగే పెద్ద పెద్ద వ్యక్తులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, పెద్ద వాళ్ళతో పరిచయాలు, కొన్ని లాభాలు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. ఇంకా కొంచెం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వల్పంగా నోటిపోత, అలాగే కాళ్ళ నొప్పులు, కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు, అలాగే ధనం కొంచెం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా వృషభ రాశి వారికి ఈ వారం ఉండడం కోసం శ్రీ గురు దత్తాత్రేయ దర్శనం, దత్తచరిత్ర పారాయణ, గురువారం రోజు శనగలు ఏమన్నా ఉడకబెట్టి దత్తాత్రేయ గుళ్ళో నైవేదన చేసి భక్తులకు పంచిపెట్టడం, ఈ విధంగా గురువారం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ వారంలో రవిగురుల సంచారం కూడా అనుకూలంగానే, కానీ వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కొంచెం ఉండే అవకాశాలు. మాట్లాడే విధానాన్ని సరి చేసుకోవాలి. అలాగే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఊహించినటువంటి కొన్ని సమస్యలు చిన్న కూడా వస్తాయి, లెక్క చేయకుండా ముందుకు వెళ్తారు. ఊహించిన లాభాలు ఉన్నాయి, ప్రశంసలు ఉన్నాయి, గౌరవం ఉంది, సంఘంలో లాభదాయకంగా ఉండి చేసే పనిలో కూడా. కానీ ఆచితూచి వ్యవహరించిన అవసరం ఎంతైనా ఉంది. ఖర్చు పెట్టేటప్పుడు ఈ మిథున రాశి వారి ఈ వారం కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టడం అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. పొదుపు చేయడమే మీకు ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులు కలిగితే పొదుపు వల్ల మీకు లాభాలు ఉన్నాయి అని చెప్పడం. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మిథున రాశి వారు కూడా గురువారం రోజుని గోసేవ చేయడం, దత్తాత్రేయ చరిత్ర, దత్తపారాయణ, ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనము కూడా మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. కానీ అష్టమ గ్రహ సంచారం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, మాట్లాడే విధానం సరిగ్గా లేకపోవడం, తొందరగా మాట్లాడేయడం, దానివల్ల కొంచెం నిందలు, అపనిందలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రతి పని యందు బద్ధకము, ఇష్టం లేకపోవడం, తాను ఇష్టం వచ్చినట్టుగా నడవడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అట్లా చేయకూడదు అన్నమాట. అలా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న సమయాన్ని ఏ పని కూడా పూర్తి చేయలేకపోవడం, బద్ధకించడం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ జన ఆదరణ, అభిమానము, ఆప్యాయతలు, అలాగే ధనలాభాలు, ధనధాన్యాది లాభాలు ఉన్నాయి. ఖర్చులు కూడా విపరీతంగా ఉన్నాయి. ఖర్చుని కనుక పొదుపు చేయగలిగితే ఈ వారం వీళ్ళు ధనం నిలవ ఉండే అవకాశం ఉంది. లేదా ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన విషయాలకు కానీ, అనవసర ప్రయాణాలకు కానీ, అనవసర పర్చేజింగ్స్ కానీ, అంటే మార్కెటింగ్, అలాగే షాపింగ్లు అటువంటి తగ్గించుకోవడం కూడా వీళ్ళకి ఈ వారం
అనుకూలంగా మరింత అనుకూలంగా ఉండడం కోసం దుర్గాదేవికి ఆరాధన శుక్రవారం చేయడం, దుర్గానామస్మరణ, శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం, వెంకటేశ్వర గోవిందనామస్మరణ చేయడం వల్ల కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం దూర ప్రయాణాలు, బంధువుల రాక కొంచెం అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యలు ఏమైనా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని సరిచూసుకోవాలి, సమయానికి భుజించడం, సమయాన్ని నిద్రపోవడం చేయాలి. అజీర్ణము, రక్త ప్రసరణలో సమస్యలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే వ్యసనాలు ఏమైనా ఉంటే దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ వారం చేయడం వల్ల సింహరాశి వారికి ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది చేయాలని మీరు నిర్ణయం మీరే తీసుకుని ఈ వారం తల్లిదండ్రుల ద్వారా కానీ ఏదైనా నిర్ణయం తీసుకుని మీరు ఎదరికి వెళ్ళడం అన్ని విధాలుగా మంచిది. ఇతరులు ఇచ్చే సలహాలు మీకు అనుకూలించకపోవచ్చు. రాజకీయ నాయకులు అలాగే పోటీ చేసేటువంటి వాళ్ళు ఎన్నికల్లో విజయం కానీ పై అధికారులతో కలయికలు కానీ పెద్దల యొక్క ఆహ్వానాలు కూడా అందుకునే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు, రావాల్సిన ధనం అయితే అందుతుంది, కానీ ఆదాయాన్ని వృద్ధి చేయాలన్న ప్రయత్నం కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం గురు దక్షిణామూర్తికి స్తోత్రపారాయణ, దుర్గాదేవికి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ కూడా సింహరాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. రుగ్మతలు ఉన్నాయి, ప్రయాణాల వల్ల సమస్యలు ఉన్నాయి, అలాగే ఇంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు. ఈర్ష్య, అసూయ గుణాలు ఉన్నాయి మీలో, అవన్నీ కూడా తగ్గించుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో పెట్టుబడులు ఈ వారం తగ్గించుకుంటే అన్ని విధాలుగా అనుకూలం. చదువుకునే విద్యార్థిని పురోగతి కోసం వాళ్ళు కొంచెం మరింత కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. విలువైన వస్తువులు, వాహనాలు కొనే అవకాశాలు ఉన్నాయి. ధనం 4 రకాలుగా కూడా చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ధనాదాయం ఈ వారం బాగుండే అవకాశాలు ఉన్నాయి. అలాగే శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే అనారోగ్య సమస్యలు ఉంటాయి. దానివల్ల కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి. వాద ప్రతివాదన చేయకుండా ఉంటే బాగుంది. అయితే అస్తవ్యస్తంగా ఉండే అవకాశాలు ఈ వారం ఉందన్నమాట. ఆరోగ్యాన్ని సరిచూసి సమయాన్ని తినడం, సమయానికి పడుకోవడం, నిద్రపోవడం చేయాలి. ఆందోళన మట్టికి పనిచేయదు. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం కన్యారాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపార ఇష్టదేవత ఆలయ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. వివాహాది శుభకార్యాల్లో కానీ ఆహ్వానాలు ఏదన్నా అందుకునే అవకాశాలు కానీ దూర ప్రయాణాలు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. అలాగే సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టలు కూడా సంఘంలో బాగుంటాయి. తండ్రికి కానీ తల్లికి కానీ బంధువులకు కానీ అనారోగ్య సూచనలు లేదా ఇబ్బంది, స్వస్థానాన్ని విడిచి వేరే చోటకి వెళ్ళే అవకాశాలు కానీ స్థాన మార్పులకు కూడా ఈ వారం అవకాశం ఉంది. అలాగే కలహాలకు దూరంగా ఉండాలి. వాద ప్రతివాదనలు చేయకూడదు. అలాగే ఆర్థికంగా కలిసి వస్తుంది కాబట్టి వ్యాపారం విషయంలో దృష్టి పెట్టండి. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగానూ ఉంది. అలాగే కొన్ని కార్యక్రమాలు మీ చేతుల మీద జరిగే ఒక విలువైన వస్త్ర ఆభరణాలు కొనుక్కునే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ తులారాశి వారు కూడా ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ చదవడం కానీ చేస్తే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారు ఆరోగ్య విషయంలో కొంచెం ఉపశమనం ఉంటుంది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మీకు కొంచెం ఉపశమనం ఉండి ఆరోగ్యం చేకూరే అవకాశం ఉంది. సంఘంలో కూడా కీర్తి ప్రతిష్టలు, ఆహ్వానాలు, ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే పిల్లల సమస్యలు కూడా తీరే అవకాశం ఉంటుంది. ఎవరితోటి కూడా వాద ప్రతివాదనలు కూడా మీరు కూడా చేయకుండా ఉండాలి. చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. ఇతరులు చెప్పేటువంటి చాడీలు వినటం కానీ వాళ్ళు విన్నవి ఎదుటి వాళ్ళ దగ్గర అడగడం కానీ మాట్లాడటం కానీ చేయడం వల్ల ఇబ్బందులు. విద్యార్థులు మరింత కృషి చేస్తే ఆ కృషి వల్ల ఎక్కువ ప్రయత్నం వల్లే అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. అలాగే రావలసిన బాకీలు వసూలయ్యే అవకాశం, ఆ ప్రయత్నం కూడా చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే చేసే వ్యాపారాన్ని కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా పై అధికారులతో కానీ కింద పనిచేసే వాళ్ళతో కూడా సంయమనంగా ఉంటే కనుక దానివల్ల అనుకూలంగా ఉంది. గృహదేవత ఆరాధన, ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి. దుర్గాదేవి యొక్క ఆరాధన, అలాగే సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం,
బుధవారం కానీ శనివారం కానీ విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనం కూడా వృశ్చిక రాశి వారికి మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ప్రణాళికలన్నీ మీరు వేసినటువంటి ప్రణాళిక ఏవైతే ఉన్నాయో అవి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ తరపు నుండి సన్మానాలు, సత్కారాలు, గౌరవ మర్యాదలు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. అక్కా చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ ఇంటికి రావడం కానీ, మీరు కలుసుకోవడం కానీ మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కుటుంబ గౌరవం పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది. సంపాదన 4 రకాలుగా కూడా మీకు వచ్చే విలువైన వస్త్ర ఆభరణాలు కొంటా, ఇష్టకార్య సిద్ధి అనుకున్న సాధిస్తారు. గృహయోగం కానీ, అలాగే ఏదైనా వాహనం కానీ, విలువైన వస్త్రాలు కానీ కొనుక్కునే అవకాశం, మీ కృషి, మీ శ్రమ చాలా కాలంగా మన శ్రమగా ఫలితం దక్కే అవకాశం ఉంది. అన్ని విధాలుగా కూడా మీకు ఈ వారం అనుకూలంగానే ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే వెంకటేశ్వర స్వామి వారి తులసిమాల కానీ, శనివారం రోజున చామంతి పుష్పమాల కానీ వెంకటేశ్వర స్వామి వారు సమర్పించి శనివారం దర్శనం చేయండి. మరింత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా, ఆరోగ్యంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, కార్యభారాన్ని వ్యవహరిస్తారు. భయపడకుండా ప్రతి పనిని కూడా ఈ వారం ఛాలెంజ్గా తీసుకుని ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ప్రమోషన్లు ఉంటాయి, బదిలీలు ఉంటాయి, ధనలాభం ఉంటుంది. అనుకోనటువంటి సంఘటనలు జరిగితే ఆనందాన్ని ఇస్తాయి. అనుకోని లాభాలను 4 రకాలుగా ధనం అందే అవకాశం, అనుకోని ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. సంఘంలో కూడా కీర్తి ప్రతిష్టలు, గౌరవము, రాజకీయ రంగం నుంచి పిలుపులు, ఉత్తీర్ణత పొందే అవకాశం. విద్యార్థులు కూడా ఇతర దేశాలు వెళ్ళాలన్న ప్రయత్నాలు కానీ, పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకోవాలన్న ప్రయత్నం కానీ, అలాగే ఉన్నతమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని సరిచూసుకోవడం, ఆరోగ్య విషయాలు నెగ్లెక్ట్ చేయకుండా కనుక ఉన్నట్లయితే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే సమయానికి భుజించడం, నిద్రపోవడం చేయాలి. అలా కాకుండా ఇప్పుడు కాదు కాసేపు ఉన్నాక భోజనం చేస్తాను, ఇప్పుడు పడుకోలేను, నేను 1 గంటకు పడుకుంటా, 12 గంటలకు పడుకుంటా అలా నిద్రను కూడా మీరు వాయిదా వేసుకున్నట్లయితే జీర్ణకోశానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే శారీరకమైనటువంటి రుగ్మతలకు గురి అయ్యే అవకాశం ఉంది. ఈ వారం ఆరోగ్యాన్ని సరిచూసుకుంటే మకర రాశి వారి మిగతా విషయాల్లో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. శనివారం రోజున గోవిందనామస్మరణ, ఆదివారం వెంకటేశ్వర స్వామి, సూర్యనారాయణ స్వామి యొక్క నామస్మరణ, సూర్య దర్శనము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అరుణపారాయణ, ఆదిత్య హృదయపారాయణ చేయండి. లేకపోతే ప్రాతకాలం అందే సూర్యుడికి నమస్కారం చేయండి ఆదివారం రోజుని. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనవసరంగా కాలయాపన జరగడం, రావలసిన ధనం రాలేకపోవడం, వచ్చిన అవకాశాలన్నీ స్వయంకృతాపరాధాల వల్ల చేతులు జారిపోయే అవకాశం, ప్రతి పని కూడా ప్రతిబద్ధకంగా ఉండడం, ఆదాయానికి మించిన ఖర్చులు, కుటుంబ సమస్యలు, ఎంత కష్టపడినప్పటికీ విలువ లేకపోవడం, అలాగే అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు, సమయం అంతా కూడా వృధా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో బట్టి కొన్ని అనుకున్న సాధించి ఓర్పుగా సహనంగా ఉంటారు. కొంచెం మానసిక ఆందోళన ఉంది, తగ్గించుకోవాలి. విశ్రాంతి, యోగా చేయడం కానీ, దేవాలయాన్ని వెళ్ళడం, దేవతా ఆరాధన, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ఈ వారం సుఖజీవనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఆనందంగా భగవద్ నామస్మరణ, దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఈ వారం అలా ఉంటే కనుక మానసిక ప్రశాంతతని పొందే అవకాశాలు ఉన్నాయి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయడం కానీ, శనేశ్వరుడు ముందు తైల దీపారాధన, తెలపక్ష నివేదన, వెంకటేశ్వర స్వామి గోవింద నామస్మరణ చేయండి. అన్ని విధాలుగా కుంభరాశి వారికి అనుకూలం. వీలైతే విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అసహనం, తొత్తురుపాటు, కంగారు పడిపోవడం, ప్రతి పనిలోనూ కూడా తొందరపాటు వల్ల కొంత నష్టం జరిగే అవకాశం, తొందరగా మాట్లాడటం వల్ల మాట తీసుకోలేకపోవడం, మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోలేకపోవడం, దానివల్ల కొంచెం అవమానకరమైన సంఘటనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తొత్తురుపాటు పనిచేయదు, ఆలోచించి మాట్లాడండి, ఆచితూచి వ్యవహరించండి. ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు ఒకసారి కొంచెం ఆలోచించుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుబలం లేకపోయినప్పటికీ కూడా మీరు మాట్లాడే విధానం బాగుంటుంది కాబట్టి కొంచెం దానివల్ల లాభంగానే ఉంది. ధనం అధిక వ్యయం ఉంది ఈ వారం, ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బడముబ్బడిగా మీకు ఖర్చులు వచ్చే అవకాశం, ఆదాయం ఉన్నప్పటికీ కూడా 4 రకాలుగా ఏదో ఒక రూపంలో ధనం ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధువులతో కానీ, స్నేహితులు వ్యవహరించేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మీనరాశి వారికి ఈ వారం
అనుకూలంగా ఉంటుంది. మీరు కూడా శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయడం, నల్ల ఆవుకి కనుక నల్ల నువ్వులు, ఒక గుప్పుడు, ఒక బెల్లం ముక్క, అరటిపండు పెట్టడం, గోసేవ చేయండి. శనివారం రోజు వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి, గోవింద నామస్మరణ చేయండి. పేదవాళ్ళు శనివారం నల్ల బట్టలు కానీ ఏదన్నా భోజనం కానీ పెట్టి పేదవాళ్ళని, అనాథలకి కూడా ఏదైనా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వెంకటేశ్వర అష్టోత్తరం కనుక మీరు చదవగలిగితే, లేదా అష్టోత్తరంతో స్వామి పుష్పాలతో కానీ తులసి దళాలతో కానీ అర్చించగలిగితే ఈ వారం ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ వారం మరింత అనుకూలంగా ఉండాలంటే కనుక ఈ వారంలో ఈ 28వ తేదీ నుండి ఈ 4వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో ఈ వారం మనకి సానుకూలంగా ఉండాలి. పనులన్నీ కూడా పూర్తవ్వాలి, మనం అనుకున్నదంతా కూడా జరగాలి అనుకున్నట్లయితే ఈ వారం ఏదో రకంగా మనం దేవాలయ దర్శనం చేయడం, శివాలయం, విష్ణాలయం, అలాగే గోసేవ చేయడం అన్ని విధాలుగా యోగ్యం. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మనకి నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి పుష్కరాలకు వెళ్ళండి. వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ వారం ఏదైనా మీ దగ్గరలో ఉండే పుణ్యనదుల్లో స్నానం చేయండి. దానివల్ల మీకు ఈ వారం ఉన్న సమస్యలు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అవకాశం ఉంటే కనుక ఈ 12 రాశుల వాళ్ళు కూడా ఈ వారంలో విష్ణు సహస్రనామ పారాయణ చక్కగా 1వ తేదీ బుధవారం రోజున చేయండి. ఆ రోజునే నర్మదా నది పుష్కరాల ప్రారంభం. ఆ రోజు శ్రవణ నక్షత్రం వచ్చింది, బుధవారం వచ్చింది 1వ తేదీ. 1వ తేదీ బుధవారం రోజున కనుక విష్ణు సహస్రనామం వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ చాలా అనుకూలంగా. బుధవారం ఎందుకు చదవాలి అంటే కనుక మన పెద్దలు చెప్పినట్లుగా బుధవారం రోజున కానీ విష్ణు సహస్రనామం చదివి వారం రోజులు చదివిన ఫలితం కూడా ఇస్తాడు. కానీ భక్తిగా చదవాలి, చదవలేనటువంటి వాళ్ళకి అన్నమాట. కానీ బుధవారం కానీ శక్తి ఉంది. అందులో శ్రవణ నక్షత్రం బుధవారం రావడం 1వ తేదీ అన్ని విధాలుగా అనుకూలంగా విష్ణు సహస్రనామంతో స్వామిని అర్చించడం కానీ, విష్ణు సహస్రనామం వినడం కానీ, చదవడం కానీ చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యం. అలాగే శివాలయ దర్శనం సోమవారం రోజున కూడా దర్శించి స్వామిని అభిషేకించడం వల్ల కూడా శివకేశవుల ఆరాధనే, అలాగే గోసేవే ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా అవకాశం ఉండగలిగినట్టయితే మీరు సూత ఫలాలంటే మామిడి పళ్ళు కానీ, ఉదక కుంభదానాన్ని మంచినీళ్ళు దానంగా ఇవ్వడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా దాన ధర్మాలు విశేషంగా ఎంత చేస్తే 12 రాశుల వాళ్ళకి ఈ వారం అంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.